కంధార్ మోస్ట్ డెడ్లియెస్ట్ ప్లేస్ టు సర్వ్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. ఎందుకంటే కొండ మ్యామ్, 3 వైపులు కొండ, ఈ 3 వైపులు పాకిస్తాన్, కిందనే. వాడు బుల్లెట్ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఒక రాయి వేసి చచ్చిపోతాడు. వాడు పైన కూర్చొని ఉన్నాడు, నేను కింద కూర్చొని. షాక్ ఆఫ్ మై లైఫ్. ఒక రాయేస్తే చనిపోయే సిచ్యువేషన్ నుండి 18 months, హౌ డిడ్ యూ సర్వైవ్ దట్? భయము అన్న ఒక డైమెన్షన్ కానీ, ఇది ఏమైపోతుందో అన్న భయం కానీ కంప్లీట్ గా కంట్రోల్ ఆల్ డిలీట్ అయ్యింది. రాంగ్ పర్సెప్షన్ లో చూసిన సంగతులు ఏమైనా ఉన్నాయా మిలిటరీ మ్యాన్ గురించి? నేను ఒక పెద్ద ఆయన్ని కలిశాను మ్యామ్, బాగా చదువుకున్న ఆయన కూడా. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు లేచి కొట్టేయాలనిపించింది. తను ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, మా నాన్నగారు నాకు డిసిప్లిన్ మర్యాద నేర్పించకుంటే మాత్రం ఆ రోజు వాడు నా చేతిలో చచ్చిపోయాడు. నా దేశమే నన్ను ఏడిపిస్తుంది అన్న ఫీలింగ్ సోల్జర్కి ఎప్పుడు కలనివ్వదు. ఆర్మీ ట్రైనింగ్ ఎంతైతే డిఫికల్ట్గా ఉంటుందో, అక్కడ టెర్రరిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రైనింగ్ అంతకంటే డిఫికల్ట్గా ఉంటుంది. వాళ్ళ దగ్గర అంతకంటే ఎక్కువ వెపన్స్ ఉంటాయి అని విన్నాము. నిజమేనాది? పాకిస్తాన్లో ఆర్మీ వాళ్ళే సపోర్ట్ కూడా చేస్తారు. సో ఒక ఆర్మీ సోల్జర్ ఒక టెర్రరిస్ట్కి ట్రైనింగ్ ఇస్తుంది, అండ్ ఆ ట్రైనింగ్లో భాగంగా ఐడియాలజికల్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. నిజంగానే హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ పూలు అమ్ముకుంటూ ఉంటారు, పళ్ళ వ్యాపారం చేసుకుంటారు, వాళ్ళు కూడా రా ఏజెంట్సే అని వింటూ ఉంటాం. అలా కొన్ని ఇయర్స్ వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ జాబ్స్ చేసుకుంటూ హైదరాబాద్లో అందరినీ అబ్జర్వ్ చేస్తుంటారు అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? రెజిమెంటల్ హెడ్ క్వార్టర్స్ రోడ్ అటువైపు ఒక బిచ్చగాడు ఉండేవాడు. 2 to 3 months అలాగే ఉన్నాడు. అంటే ఎంత చలి ఉన్నా సరే తను అక్కడే ఉండేవాడు. ఎందుకో ఒకరోజు కమాండింగ్ ఆఫీసర్కి డౌట్ వచ్చి, అయితే వాడిని ఒకరోజు మేము వేసుకున్నాం. తెలిసింది ఏంటంటే, హీ వాజ్ అన్, మై గాడ్, యూ విల్ నాట్ బిలీవ్ మ్యామ్, మొత్తం కంటోన్మెంట్ అంతా. అయితే ఇప్పుడు చాలామంది ఆర్మీ వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు తెలుసు, రా గురించి చాలా మందికి చాలా విషయాలు తెలీదు. తెలిసిన ఒక విషయం నేను చెప్తాను, నార్మల్గా అందరూ ఆడియన్స్ అనుకున్నారు. నిజంగానే హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ పూలు అమ్ముకుంటూ ఉంటారు, పళ్ళ వ్యాపారం చేసుకుంటారు, వాళ్ళు కూడా రా ఏజెంట్సే అని వింటూ ఉంటాం. అలా కొన్ని ఇయర్స్ వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ జాబ్స్ చేసుకుంటూ హైదరాబాద్లో అందరినీ అబ్జర్వ్ చేస్తుంటారు అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? మేబీ 1000%. మేబీ మీ స్టూడియోలో కూడా రా ఏజెంట్ ఉన్నాడు, మేబీ మీ కెమెరామెన్ రా ఏజెంట్, ఎవరు తెలుసు? 100%. అండ్ 100% మ్యామ్, దాన్ని బ్లెండింగ్ అంటారు. దర్ ఇస్ ఎ టెక్నికల్ టర్మ్ ఫర్ దట్, బ్లెండింగ్. మేబీ మీ ఇంటి ముందు ఉన్న పంచర్ షాప్ అతను రా ఏజెంట్. అది చాలా, ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కడ ప్లేస్ చెప్పను, కానీ నేను పర్సనల్గా నేర్చుకున్నది లైఫ్లో పెద్ద లెసన్ చెప్తాను. ఫీల్డ్లో మా రెజిమెంటల్ హెడ్ క్వార్టర్స్ ఉండేది. రెజిమెంటల్ హెడ్ క్వార్టర్స్ రోడ్ అటువైపు ఒక బిచ్చగాడు ఉండేవాడు. అంటే బిచ్చగాడు అంటే ఇంకా బట్టలన్నీ పాడైపోయి మాసిపోయి ఎంటుకలన్నీ అలా ఉండి ఒక బిచ్చగాడు ఉండేవాడు. ఒక 2 to 3 months అలాగే ఉన్నాడు. అంటే ఎంత చలి ఉన్నా సరే తను అక్కడే ఉండేవాడు. ఎందుకో ఒకరోజు కమాండింగ్ ఆఫీసర్కి డౌట్ వచ్చింది. ఏంటి, నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, హీ ఈజ్ నాట్ అ బెగ్గర్, క్వశ్చనబుల్ ఐడెంటిటీ అనే ఒక పదం వాడతాం, క్వశ్చనబుల్ ఐడెంటిటీ. అయితే వాడిని ఒకరోజు మేము వేసుకున్నాం. తెలిసింది ఏంటంటే, హీ వాజ్ అన్ ISI ఇన్ఫార్మర్. వాడి పని ఒకటే ఒక పని, హీ హ్యాడ్ ఎ శాటిలైట్ ఫోన్ విత్ హిమ్. ఒక్కటే పని, రెజిమెంట్ గేట్ నుంచి బండి బయటికి వెళ్తే అది రైట్కి వెళ్ళిందా లెఫ్ట్కి వెళ్ళిందా చెప్పాలి, అంతే. వాడి జాబ్ ఒక్కటే జాబ్. వీలైతే బండిలో ఎంతమంది కనిపిస్తున్నారు, అంటే ఫాస్ట్గా, అంటే మూమెంట్ ఆపరేషనల్గా వెళ్ళిందా లేదా నార్మల్గా రొటీన్ ఆపరేషనల్కి వెళ్ళే స్పీడ్లో వెళ్ళిందా, ఈ విషయాలు చెప్పడం తన బాధ్యత. ఎన్ని మంత్స్ ఉన్నాడు సార్? ఒక 2.5 months. ఓకే. అసలు దట్ వాజ్ రెవల్యూషన్ ఆఫ్ మై లైఫ్ టైం. అంటే తను ఆబ్వియస్లీ ఎనిమీ కంట్రీకి సంబంధించినోడు, కానీ ఆ కంట్రీ కోసము తను ఒక బిచ్చగాడ్ లాగా 2.5 months మాకు కనిపించాడు. దాని ముందు ఎక్కడ కూర్చున్నాడో తెలియదు మనకు తెలియదు. యూ విల్ నాట్ బిలీవ్ మ్యామ్, మొత్తం కంటోన్మెంట్ అంతా అసలు జల్లడ్లా పెట్టేశాం, ఒక్కొక్కడిని పట్టుకొని అందరినీ. ఇంకా సో దట్ వాజ్ ఎ బిగ్ రెవల్యూషన్. అంటే జనరలీ జరగదు, అంటే ఒక్కొక్కసారి మిస్ అవుతాం అంతే. అంటే ఒక ISI ఏజెంట్ అని మీరు ఎలా అంటే పార్ట్ ఆఫ్ లెర్నింగ్. అంటే మాకు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్లో అన్నీ నేర్పిస్తారు,
కానీ మేము బిజీ ఉండడం వల్ల, అంటే అది దట్ వాజ్ నాట్ ఎ ప్యూర్ ఫీల్డ్ స్టేషన్ ఆల్సో, ఇట్ వాజ్ ఎ సెమీ ఫీల్డ్ స్టేషన్. దానివల్ల అది మేము మిస్ అయ్యామన్నది మాకు అర్థమైంది. బట్ ఇట్ వాజ్ ఎ బిగ్ లెసన్. కానీ ఆర్మీ ట్రైనింగ్ ఎంతైతే డిఫికల్ట్గా ఉంటుందో అక్కడ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రైనింగ్ అంతకంటే డిఫికల్ట్గా ఉంటుంది, వాళ్ళ దగ్గర అంతకంటే ఎక్కువ వెపన్స్ ఉంటాయి అని విన్నాము. నిజమేనా అది? అవును మ్యామ్. టెర్రరిస్ట్ అండ్ ఆర్మీ సోల్జర్కి కంపారిజన్ అయితే లేదు. నో, నాట్ ఎట్ ఆల్. నో, నాట్ కంపేరింగ్. అంటే కంపారిజన్ ఎందుకు లేదు అంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే టెర్రరిస్ట్గా మారుతారో, నేను నా అనుభవంతో చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ దెమ్ డబ్బుల కోసం చేస్తారు. డబ్బుల కోసం వాళ్ళు టెర్రరిస్ట్లా మారుతారు. అంటే ఇంట్లో 5 ఉన్నారనుకోండి, పరిస్థితులు బాగాలేవు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదో ఆఫర్ ఇచ్చారు, నువ్వు వస్తే 10 లక్షలు ఇస్తాము, 20 లక్షలు ఇస్తాము అని చెప్పారనుకోండి, 5 ఎవరో ఒకరు వాలంటీర్ వెళ్ళిపోతారు అండ్ దే విల్ కమ్ టు జాయిన్ ది టెర్రరిస్ట్ క్యాంప్. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది టెర్రర్లో ఎవరైతే హెడ్ క్వార్టర్స్లో ట్రైనింగ్ ఇన్ఛార్జెస్ ఉంటారో, పాకిస్తాన్లో ఆర్మీ వాళ్ళే సపోర్ట్ కూడా చేస్తారు. సో ఒక ఆర్మీ సోల్జర్ ఒక టెర్రరిస్ట్కి ట్రైనింగ్ ఇస్తుంది అక్కడ. అండ్ ఆ ట్రైనింగ్లో భాగంగా ఐడియాలజికల్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. అదేంటి? సైకలాజికల్గా, అంటే మన మీద ద్వేషం ఎలా పెంచాలి తనలో. మ్యామ్, ఒకరిని చంపేయడం అంటే అంత ఈజీ కాదు. ఒక చంపాలి అన్న ఆలోచన రావాలి అంటే నేను సైకలాజికలీ ఆ టెర్రరిస్ట్ మైండ్ మొత్తం బ్రెయిన్ వాష్ చేయాలి. సో ఒకవైపు ఫిజికల్ ట్రైనింగ్, ఇంకోవైపు సైకలాజికల్ ట్రైనింగ్ అండ్ బెస్ట్ ఆఫ్ ది వెపన్స్, మిలిటరీ టాక్టిక్స్ అన్నీ నేర్పించి పంపిస్తున్నారు. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆర్మీ మొత్తం రెజిమెంట్, ఒక వ్యవస్థ, ఒక ఇన్స్టిట్యూషనల్ మొత్తం సపోర్ట్ ఉంది కాబట్టి ఒక్క టెర్రరిస్ట్ మొత్తం ఆర్మీ లేదు. ఈ క్వశ్చన్ ఎవరు అడుగుండరు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సే, మీరు ఎంతమంది శత్రువుల్ని సంహరించారు మీ 10 years ఆఫ్? వద్దు. అంటే ఆపరేషన్స్లో ఎలా జరుగుతుందంటే మ్యామ్, మేము ఒక పదం వాడతాం, కాంటాక్ట్ అనే పదం వాడతాం. కాంటాక్ట్ అంటే ఆ రోజు ఆ మిలిటెంట్ కానీ శత్రువుకి మాకు ఎదురయ్యాం, ఫైరింగ్లో ఎదురయ్యాం అనేసి. మెనీ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయంటే ఆ క్రాస్ ఫైరింగ్లో మనం కూడా ఫైర్ చేస్తున్నాము, తను కూడా ఫైర్ చేస్తున్నాము. ఆర్మీలో జనరలీ ఎలా ఉంటుందంటే ఆఫీసర్స్ విల్ ప్రమోట్ సైటేషన్స్ ఫర్ ది సోల్జర్స్. అంటే ఒక సోల్జర్ పేరు ముందు పంపిస్తారు, తను చాలా బాగా పోరాడాడు ఒక యుద్ధ రంగంలో, ఇన్ ద ఫేస్ ఆఫ్ బ్యాటిల్ తను బాగా ధైర్యం చూపించాడు, తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఆపరేషన్లో ధైర్యంగా మిలిటెంట్ని చంపారు అని చెప్పి సైటేషన్ పంపిస్తారు. బికాజ్ ఐ వాజ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ అడ్జుటెంట్ ఆఫ్ ది రెజిమెంట్. అంటే ఐ వాజ్ ది ట్రైనింగ్ ఇన్ఛార్జ్, ఐ వాజ్ ద డిసిప్లిన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది రెజిమెంట్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐ యూస్ టు రైట్ దేర్ సైటేషన్స్. నాకు మొత్తం మ్యామ్ ఒక ఆపరేషన్ జరిగిన తర్వాత కంప్లీట్ ఫీడ్బ్యాక్ సెషన్ జరుగుతుంది. ఒక్కొక్కసారి ఫీడ్బ్యాక్ సెషన్ 7-8 hours వెళ్తుంది చెప్పడానికి. మొత్తం నరేట్ చేయాలి, ఏం జరిగిందో జరిగినట్టు నరేట్ చేయాలి. సో ఆ నరేషన్ బేస్ మీద సైటేషన్స్ రాసి ఆర్మీ హెడ్ క్వార్టర్ పంపించే పని నేను చేశాను. ఒకవైపు ట్రైనింగ్, ఒకవైపు డిసిప్లిన్, ఒకవైపు ఆ తర్వాత బికాజ్ ఆర్మీలో వేరే ఆఫీసర్స్ ఉంటారు, ఎవరైతే ఆపరేషన్స్ లీడ్ చేస్తారో వాళ్ళు వచ్చి నాకు మొత్తం ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు. సార్ ఇలా ఈ రైఫిల్ మ్యాన్ ఇలా చేశాడు, ఇలా ఈ గన్నర్ ఇలా చేశాడు, ఈ మొత్తం ఫీడ్బ్యాక్ నాకు వస్తే దాన్ని బట్టి ఐ యూస్ టు రైట్ దర్ సైటేషన్. సో యు నో డెఫినెట్లీ కౌంట్ అట్లా. సో ఆ డైమెన్షన్లో వీ విల్ నాట్ మేక్ ఎనీ రెవల్యూషన్. సో ఇందాక రా వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు యూజువల్గా నాకు తెలిసింది పోలీస్ వాళ్ళకి సిబిఐ వాళ్ళకి అస్సలు పడదని, అలాగే ఆర్మీ మెన్కి అండ్ ఎవరైతే రా వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళకి అస్సలు పడదు, కొంచెం డిపార్ట్మెంటల్ రైవలరీ ఉంది అని విన్నాను. అది కరెక్టేనా? మీరు అన్నది కరెక్టే, కాదని నేను అన్ను. కాకపోతే ఆ రైవలరీ మన దేశ సెక్యూరిటీ మధ్యలో వస్తుందంటే మర్చిపోతారు. ఓకే. అంటే ఆర్మీలో ఇంటెలిజెన్స్లో ఎలా ఉంటుందంటే మ్యామ్, డిపార్ట్మెంటల్ రైవలరీ మీరు అన్నట్టుగా, ఇది మా ఇంటెలిజెన్స్, రా వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ వచ్చింది అనుకోండి, దే వుడ్ నాట్ సో ఓపెన్లీ షేర్ విత్ ది ఆర్మీ.
ఆర్మీతో షేర్ చేశారనుకోండి, ఆర్మీ వాడు ఆపరేషన్ చేస్తాడు, నేను చంపానని చెప్తాడు. సో ఆ క్రెడిట్ రావాలి అంటే ఆ ఇంటెలిజెన్స్ ఆపాలి, ఆ రైవల్రీ. అంతేగాని దేశం ఎదురొస్తుంది, ఏమంటారు సెక్యూరిటీ ఎదురొస్తుందంటే ఆ రైవలరీ అంతా మర్చిపోతాం. జాయింట్ ఆపరేషన్. అందుకే ఇప్పుడు ఆపరేషన్ మహాదేవ్లో ఆ 3 టెర్రరిస్ట్ ఎవరైతే పహల్గామ్ దాడికి బాధితులో వాళ్ళని చంపింది ఒక జాయింట్ ఆపరేషన్. ఆర్మీలో 4 పారా, సిఆర్పిఎఫ్, జేఎండ్కే పోలీస్. ఖచ్చితంగా దీనికి ఇంటెలిజెన్స్ కవర్ ఎన్ఐఏ, రా ఇచ్చి ఉంటుంది. సో చూడండి, ఒక ఆపరేషన్లో 5 ఏజెన్సీస్ ఇన్వాల్వ్. ఒకవైపు ఆర్మీ, ఒకవైపు సిఆర్పిఎఫ్, ఒకవైపు జేఎండ్కే పోలీసు, ఇంకోవైపు రా, ఇంకోవైపు ఎన్ఐఏ. వీళ్ళందరూ హెడ్ క్వార్టర్స్ డిఫరెంట్, వీళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇలా 5 ఏజెన్సీస్ కలిపి ఒక ఆపరేషన్ చేశారు. సో ఇక్కడ డిపార్ట్మెంటల్ రైవలరీ లేదు, ఎందుకంటే దేశం ఇంపార్టెంట్. దేశం అన్న క్వశ్చన్ రాగానే అందరూ అన్నీ మర్చిపోతారు, యాజ్ ఎ జాయింట్ టీమ్ లాగా అటాక్ చేస్తారు. సో ఇప్పుడు అమెరికా ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? అంటే మ్యామ్, మీ స్టేట్మెంట్కి నేను అగ్రీ అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమెరికా ఇస్ అందుకనే ఆ క్వశ్చన్ అడిగి. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? సున్జు అని ఒక వార్ స్ట్రాటజిస్ట్ ఉండేవారు. తను ఏమన్నాడు తెలుసా మ్యామ్? ది బెస్ట్ వే టు విన్ ఎ వార్ ఈజ్ నాట్ టు ఫైట్ ఎ వార్. ఆ వార్ రాకుండా చూసుకోవడం, నాట్ టు ఫైట్. నువ్వు ఫైట్ చేయకుండా గెలవాలి. ఫైట్ చేసి గెలిస్తే గొప్పతనం ఏముంది? ఫైట్ చేయకుండా గెలవాలి అంటే ఎదుటోడు నీ మీద దాడి చెయ్యకుండా వాడిని చేయాలి. దట్ ఈస్ ద రియల్ విన్. అమెరికా దగ్గర ఆ కెపాసిటీ లేదు. అమెరికా ఏం చేస్తుందంటే వార్ లైక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది, క్రియేట్ చేసి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది, ఆ తర్వాత నేను గెలిచాను అంటుంది. సో సున్జు ప్రకారంగా అమెరికా ఇస్ అ ఫెయిల్డ్ కంట్రీ బికాజ్ యూ కుడ్ నాట్ అవాయిడ్ వార్. ఇప్పుడు ఇజ్రాయిల్కి ఇరాన్ మధ్యలో రీసెంట్గా వార్ జరిగింది కదా, అమెరికా మధ్యలో వచ్చింది, అటాక్ చేసింది, అప్పుడు సీజ్ ఫైర్ అయింది. నువ్వు అటాక్ చేసే ముందు సీజ్ ఫైర్ చేయించే సత్తా ఉండాలి, అంతే. అది రియల్ పవర్. ఇప్పుడు ఇంట్లో నాన్నగారు ఉంటారు, హీఈస్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. మనం పిల్లలు గొడవ పెట్టుకోవట్లేదు అంటే దట్ ఈస్ హిజ్ విన్. మనం గొడవ పెట్టుకున్న తర్వాత మన ఇద్దరం కలిసి నాన్న దగ్గరికి వెళ్తే నాన్న అప్పుడు దాన్ని సెట్ చేస్తే హీఈస్ అ ఫెయిల్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫియర్ ఆఫ్ డాడ్ షుడ్ బి, అమ్మో గొడవ పెడితే నాన్న ఇద్దరిని వేస్తాడు. దట్ ఈస్ ద రియల్ పవర్. మనం గొడవ పెట్టుకున్న తర్వాత నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నన్ను తీర్పిస్తే అది పెద్ద పవర్ ఏం కాదు. సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అమెరికా పవర్ఫుల్ అనుకుంటున్నాం, కానీ కాదు. 0.1% కూడా కాదు. విచ్ ఈస్ అ పవర్ఫుల్ కంట్రీ. అవసరమే లేదు మ్యామ్. వై యూ నీడ్ పవర్ఫుల్ కంట్రీ? యూ నీడ్ హ్యాపీ కంట్రీ. ఇప్పుడు పీస్ఫుల్ కంట్రీ. ఇప్పుడు నేనే ఉన్నాను, నా దేశం ఉంది ఇండియా, వాసుదైవ కుటుంబకం అంటాం. మనం అందరం ఒక ఫ్యామిలీ అని అంటాం. అండ్ ఇంకో పదం మనం ఎప్పుడు మన గవర్నమెంట్ కానీ మన దేశం కానీ వాడుతుంది, ఏంటంటే సూపర్ పవర్ అన్న కాన్సెప్ట్ లేదు మేడం. మన ఫారిన్ పాలసీలోనే ఇండియా వాంట్స్ టు బికమ్ ద సూపర్ పవర్ లేదు. ఐ వాంట్ టు బికమ్ ద విశ్వగురు. విశ్వగురు అన్నది నాకు ఒక డ్రీమ్ ఉంది, ఎందుకంటే హిస్టారికల్ సివిలైజేషన్ నాది. నేను లోకానికి నీతి నేర్పించాలి యాజ్ ఎ గురు. దట్ ఈస్ ద డిజైర్ కదా మేడం. మ్యామ్ ఇప్పుడు మాల్దీవ్స్ ఉంది మేడం, మాల్దీవ్స్ని ఇండియా ఆక్యుపై చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? మనం వెళ్ళనక్కర్లేదు కూడా, ఫోన్ చెప్తే సరే సార్ ఓకే సార్ అంటాడు, వెళ్ళనక్కర్లేదు. శ్రీలంక మీద దాడి చేసి ఆక్యుపై చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? మా అయితే ఒక 3 నెలలు క్యాంపెయిన్. బంగ్లాదేశ్ని కూడా తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? మా అయితే 1 నెల రోజులు, 45 డేస్ క్యాంపెయిన్. మనం చేస్తున్నామా? లేదు. ఎందుకంటే ఉద్దేశం లేదు కాబట్టి. ఎందుకు ఉద్దేశం లేదు? అందరము హ్యాపీగా కలిసిమెలిసి బ్రతుకుండాలి. అమెరికా దగ్గర ఇది లేదు. కలిసిమెలిసి ఉంటే యుద్ధాలు జరగవు, యుద్ధాలు జరగకపోతే వెపన్స్ ట్రేడ్ జరగదు, వ్యాపారం జరగదు. వ్యాపారం జరగాలి అంటే యుద్ధాలు జరగాలి, యుద్ధాలు జరగాలి అంటే నేనే ఏదో పుల్లబెట్ట. అది అమెరికా స్ట్రాటజీ. దట్ ఈస్ ది స్ట్రాటజీ. మనకు ఆ స్ట్రాటజీ లేదు. అది ఎందుకంటే అది మన బ్లడ్ లైన్లో లేదు. డెఫినెట్లీ మనం కలిసిమెలిసి ఉండాలి అనుకుంటాం, కానీ గొడవ పెట్టుకొని ఉండాలి అని మనం. కానీ ఎక్కడో శాంతి శాంతి అనుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇటువంటి అటాక్స్ జరుగుతున్నాయి మన మీద. ఇప్పుడు భారతదేశం మొత్తం పాకిస్తాన్ని అటాక్ చేసి 1 నిమిషంలో ఇలా అవ్వగొట్టేయచ్చు అని అందరికీ తెలిసిన విషయం.
చైనాకి భయపడుతుందా? మనం- చైనా విషయంలో ఎందుకో వెనకడుగేస్తుంది భారతదేశం అని చాలా మంది అనుకుంటున్నారు. భయం కాదు, జాగ్రత్త. ఎందుకంటే మ్యామ్ నేషనల్ పవర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మిలిటరీ పవర్, డిప్లొమాటిక్ పవర్, పొలిటికల్ పవర్, సాఫ్ట్ పవర్, ఇవన్నీ కాంబినేషన్లో నేషనల్ పవర్ వస్తుంది. ఓకే. నేషనల్ పవర్ కంపారిజన్లో చైనా మనకి పైన ఉంది. ఎందుకంటే మనకన్నా పెద్ద దేశం, బై ల్యాండ్ ఆల్సో, ఎకానమీ కూడా చాలా పెద్దది కాబట్టి, మన దగ్గర డెమోక్రసీ ఉంది, వాళ్ళ దగ్గర కమ్యూనిజం ఉంది కాబట్టి వాళ్ళు మనకన్నా ఫాస్ట్గా ఎదిగారు, మనకన్నా పెద్దగా ఎదిగారు. ఎప్పుడైనా సరే మీ ఎనిమి నీకన్నా బలవంతుడు అంటే తనతో యుద్ధం అవాయిడ్ చేయడంలోనే గెలుపు. అంతే కదా, తెలుగుగా వ్యవహరించడం. అండ్ గెలుస్తామా గెలవకపోవడం అన్నది సెకండరీ. యుద్ధం జరిగితే ఖచ్చితంగా ప్రతి భారత పౌరుడు, ప్రతి భారత సైనికుడు తను లాస్ట్ వరకు ఫైట్ చేస్తాడు, అందులో డౌట్ లేదు. కాకపోతే తెలివి ఏంటంటే అది అవాయిడ్ చేయడం. బట్ తను నా మీదకి దాడికి వస్తున్నాడు అంటే ఇంకా ఖచ్చితంగా నిల్చొని ఫైట్ చేయడం. సో నిల్చొని ఫైట్ చేసే కెపాసిటీ ఇండియాకి ఈక్వల్ విత్ చైనా. మ్యామ్, మిలిటరీ ఎప్పుడైనా సరే, మిలిటరీ పవర్ అని మనం అంటాం కదా, మిలిటరీ పవర్కి 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి సైనికుడి మనోబలం, రెండవది ఆయుధం. మనోబలంలో నా సైనికుడు చైనీస్ సైనికుడి కన్నా 10 రెట్లు ఎక్కువ. 10 రెట్లు ఎక్కువ. ఎందుకో నేను చెప్తాను, ఒక్క నిమిషం. రెండవది ఆయుధ బలం. ఆయుధ బలం విషయంలో చైనీస్ సైనికుడు పెద్దడు, ఎందుకంటే ఆయుధ బలం ఎక్కువ కాబట్టి. మనోబలం ఎందుకు ఎక్కువ అంటున్నానంటే, మీరు చాలా లాజిక్ ఉంది, వినండి మ్యామ్. చైనాలో 60s, 70sలో, 1960s, 70sలో వన్ చైనా పాలసీ అని వచ్చింది. వన్ చైల్డ్ పాలసీ, సింగిల్ చైల్డ్. అంటే ఇప్పుడు సైన్యంలో ఉన్న సైనికుడు ఒక్కడే కొడుకు. ఓకే, ఒక్కడే కొడుకు. వైఫ్ ఉంటే పిల్లలు, ఒకవేళ ఓన్లీ వన్ చైల్డ్ అగైన్ అమ్మ నాన్న. ఒక్కడే చైల్డ్ అంటే వైఫ్ వచ్చిందంటే అక్కడ కూడా తను ఒక్కడే చైల్డ్, ఒక్కతే చైల్డ్. వైఫ్, తిన అమ్మా నాన్న, తన అమ్మా నాన్న, 4, 5, 6. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా బతుకుంటే, ఎందుకంటే చైనాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా ఎక్కువ. సో 2 గ్రాండ్ పేరెంట్స్, 2 పేరెంట్స్, 2 గ్రాండ్ పేరెంట్స్, 2 పేరెంట్స్, 8, వైఫ్ 9, నేను 10. 10 మందికి సంపాదించేవాడు ఒక్కడు. నిల్చొని ఫైట్ చేస్తాడా? అది మనోబలం అనేది మనోబలం. అక్కడ మనోబలం తేడా. రెండవది, 2020లో గల్వాన్లో మనకి చైనాకి చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగింది. లదాఖ్ రీజన్లో గల్వాన్ వ్యాలీలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగింది. మన 23 మంది అనుకుంటాను మ్యామ్ సైనికులు వీరమరణం పొందారు. 23. చైనా 143 మందిని మన సైనికులు చంపేశారు. 143లో చైనా వాడు ఓన్లీ 5 చనిపోయారని యాక్సెప్ట్ చేశాడు. అంటే ఏంటి, మిగతా 138 మందిని చనిపోయారు అని యాక్సెప్ట్ కూడా చేయలేదు. అది వాళ్ళ మనోబలాన్ని హిట్ చేయదామా? అందుకే దాచిపెట్టారు ఆ నంబర్. సో ఆ డైమెన్షన్ లో ఒక సైనికుడు ఎప్పుడైతే పోరాటానికి దిగుతాడో ఇవన్నీ క్యాల్కులేషన్స్ మైండ్ లో ఉంటాయి. నా దేశం నా సాక్రిఫైస్ ని గుర్తిస్తుందా, నా త్యాగాన్ని గుర్తిస్తుందా లేదా అన్న థాట్ కూడా ఉంటుంది. సో 99% ఆ సోల్జర్ లాస్ట్ మూమెంట్ వరకు ఫైట్ చేస్తాడు అని చెప్పడానికి. కానీ నా దగ్గర అట్లా అలా లేదు. ఇప్పుడు చాలా వార్స్ చూసాం. నెక్స్ట్ వరల్డ్ వార్ వచ్చింది అంటే చాలా దేశాలు కనపడవు అని అంటున్నారు. నిజంగానే నెక్స్ట్ వరల్డ్ వార్ వస్తుందా? వస్తే బయో వార్ లా ఉంటుందా? బయో కాకపోవచ్చు, బట్ ఖచ్చితంగా న్యూక్లియర్ వార్ అయితే ఒకవేళ జరుగుతుంది. వెరీ డేంజరస్, వే మోర్ డేంజరస్. ఆబ్వియస్లీ 100%. మ్యామ్, న్యూక్లియర్ ఆయుధం, అందుకే దాన్ని వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటారు. కాకపోతే కంట్రోల్ మెకానిజం కూడా దాన్ని చాలా స్ట్రాంగ్ ఉంది. న్యూక్లియర్ ఇప్పుడు రష్యా న్యూక్లియర్ వెపన్ వాడింది అనుకోండి యుక్రెయిన్ మీద, అమెరికా వదులుతుందా? సమస్య లేదు. అప్పుడు రష్యా మీద అమెరికా న్యూక్లియర్ దాడి చేస్తే చైనా అమెరికాను వదులుతుందా? లేదు. సో ఇలా ఒక న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ వరల్డ్ వార్ షేప్ తీసుకునే అవకాశం ఉంది. బట్ నా అనుమానం అంచనా
నేను చదువుకున్న 4 పుస్తకాలు, నేను సర్వీస్ చేసిన ఒక 10 సంవత్సరాలు జరగకపో వరల్డ్ వార్ జరగదు. ఎందుకంటే ఆపేస్తారు, తెలుసు ఇట్ విల్ డెస్ట్రాయ్ హ్యూమానిటీ అన్న ఆలోచన ఉంది. వాళ్ళ ఓన్ కంట్రీ కూడా ఇట్స్ అ థ్రెట్. ఎవ్రీథింగ్ హ్యూమానిటీ లేకపోతే థ్రెట్ కాదు. సో అందుకే అది జరగకపోవచ్చు అన్నది నా ఆలోచన. అసలు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తూ ఉన్నారు. యూపీఎస్సీ అన్నా మీరే, మిలిటరీ అన్నా మీరే, ఇండియన్ పాలిటిక్స్ గురించి అన్నా మీరే, జియో పాలిటిక్స్ గురించి అన్నా మీరే. ఇట్ వాజ్ నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, చాలామంది ఇండియన్స్ కావచ్చు, చాలా ఇన్స్పైర్ అయ్యారు మీరు చెప్పిన మాటలు విని. ఇలా కూడా ఉంటుందా మిలిటరీలో, ఇంత ఫేస్ చేస్తున్నారా, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయని. సో ప్రతి ఒక్క దాని గురించి చెప్పారు. ఐ జస్ట్ వాంటెడ్ టు నో అబౌట్ యువర్ లైఫ్ ఫస్ట్. అసలు ఎలా మీరు మిలిటరీలోకి వెళ్ళాల్సి వచ్చింది అండ్ ఎందుకు క్విట్ అయ్యి మళ్ళీ యూపీఎస్సీ దాంట్లోకి వచ్చారు? ఐ జస్ట్ వాంట్ టు నో బ్రీఫ్ థింగ్ అబౌట్. Ma'am, actually, my grandfather was an IPS officer, and Dad was in Navy, and and my great grandfather was under the British Empire. సో ప్రాబబ్లీ యూనిఫామ్ బ్లడ్లోనే వచ్చేసింది అనుకుంటా. ఎందుకంటే ఐ వాజ్ ప్లానింగ్ టు గో టు అమెరికా టు డూ మై మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ 2001-2002లో ఉస్మానియా యూనివర్సిటీలో ఐ వాజ్ డూయింగ్ మై ఎంఎస్ఐఎస్ అని చెప్పేసి వీ వర్ ది ఫస్ట్ బ్యాచ్, ఎక్స్పెరిమెంట్ బ్యాచ్ అని వచ్చింది. సో ఫస్ట్ ఇయర్ వీ వర్ సపోజ్ టు డూ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఫస్ట్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీలో చేసి రెండవ సంవత్సరం వీ వర్ సపోజ్ టు గో టు ఈస్టర్న్ మిచిగన్ యూనివర్సిటీ. దట్ వాజ్ ది ప్లాన్. అండ్ టాప్ ముగ్గురికి జీమాట్ ఎగ్జామ్ స్కోర్ని బట్టి పంపిస్తాము అన్నట్టుగా చెప్పారు. సో ఇన్సిడెంట్లీ ఐ వాజ్ వన్ ఆఫ్ ది టాప్ స్టూడెంట్స్ దే. సో కాకపోతే అప్పుడే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాజ్ వన్ ఆఫ్ మై సీనియర్ ఇన్ ది ఉస్మానియా యూనివర్సిటీ మేనేజ్మెంట్ క్యాంపస్లో హీ హ్యాడ్ పాస్డ్ వాట్ యూ కాల్ OTA ఎంట్రన్స్, SSB పాస్ అయ్యి హీ వాజ్ గోయింగ్. యాక్సిడెంటల్గా నేను తన్ని గేట్ దగ్గర కలవడం జరిగింది. యాక్సిడెంటల్, అసలు ప్యూర్ యాక్సిడెంటల్. ఓకే. సో హీ వాజ్ లైక్ ఐఎమ్ గోయింగ్ ఓవర్, అంటే ఎన్సీసీలో ఉన్నాను, ఆర్మీ కెరియర్ అనే థాట్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది, కానీ అది ఫర్ సమ్ రీజన్ ముందుకు రావట్లేదు. సో అంటే మ్యామ్ వీఆర్ ఏ జనరేషన్ డూయింగ్ మా గ్రాడ్యుయేషన్ 99, 2000, 2001. అప్పట్లో ఐటీ ఈజ్ జస్ట్ కమింగ్ అప్ ఇన్ ద బూమ్ అనమాట. అండ్ గోయింగ్ టు అమెరికా వాజ్ ద డ్రీమ్. అండ్ అందులో ఐ వాజ్ డూయింగ్ వెల్, చదువులో కూడా బాగానే ఉన్నాను. అంత డబ్బు లేకపోయినా, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ ఎ ప్యూర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫాదర్ శాలరీ 13,500 పర్ మంత్. నేను 2001, 2002 మాట్లాడుతున్నాను. సో ఆ స్థాయిలో ఉంటూ నాన్న హీ స్పోక్ టు సిండికేట్ బ్యాంక్ పీపుల్. దే సెడ్ మేము ఇస్తాము, స్టడీ లోన్ ఇస్తాము, స్టూడెంట్ లోన్ ఇస్తాము అంటే అట్ దాట్ టైమ్ సమ్ 16 or 18 lakh 2001-2లో. అండ్ డాడ్ వాజ్ ఓకే. అండ్ ది అప్పు అన్నది వచ్చాక, ఉద్యోగం అయిపోయాక, ఎంఎస్ అయిపోయాక తీర్చాలి కాబట్టి ఐ కెన్ డూ ఇట్ అనేసి. బట్ తిన్ని నేను గేట్ దగ్గర కలిసిన తర్వాత ఎందుకో మైండ్లో స్ట్రైక్ అయింది, నేను అమెరికా వెళ్ళి కరెక్ట్ చేస్తున్నానా లేదా. ఒకరోజు మేబీ నెక్స్ట్ డే, మరుసటి రోజు నాన్నతో కూర్చొని ఇలా మా సీనియర్ వెళ్తున్నారు, నాకు కూడా వెళ్ళాలని ఉంది, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అని నాన్న అడిగాను. సో నాన్నగారికి చెప్పారు. వాట్ వాస్ హిస్ ఎక్స్ప్రెషన్? నేను నాన్నతో డిస్కస్ చేసినప్పుడు హీ స్మైల్డ్. ఎందుకు స్మైల్ చేశారో నాకు అర్థం కాలేదు. తర్వాత అమ్మతో మాట్లాడినప్పుడు అమ్మ టోల్డ్ దట్ వెన్, అంటే నేను అమెరికా వెళ్ళాలి అని అనుకున్నాను కదా. సో నాన్న ఏమనుకున్నాడంటే మేబీ అమ్మ వాళ్ళ పోలికలు నాకు వచ్చాయేమో, యూనిఫామ్ సర్వీసెస్లో వీడికి ఇంట్రెస్ట్ లేదేమో అని హీ డిస్కస్డ్ విత్ హర్ ఇట్ సీమ్స్. నేను నాకు ఇక్కడ వెళ్ళాలని ఉంది అనగానే ఒక స్మైల్ ఇచ్చారు కదా, నాకు అప్పుడు అర్థమైంది తను ఎందుకు స్మైల్ ఇచ్చారు అని. ప్రౌడ్ మూమెంట్ అంటే ఒక ప్రౌడ్ మూమెంట్, అంటే నాలాగే నా కొడుకు కూడాను దేశ సేవకు వెళ్ళాలి అని ప్రాబబ్లీ. కాకపోతే మ్యామ్ సీది అంటే తన ఆలోచన తీరు చూడండి, నేను డిసిజన్ ఇవ్వను, నువ్వు డిసిషన్ తీసుకో, నువ్వు ఏ డిసిషన్ తీసుకున్నా ఐ విల్ అగ్రీ టు. ఫోర్స్ చేయలేదు, లేదు అస్సలు లేదు. అండ్ హీ వాజ్ లైక్ నీ డిసిషన్ కదా, ఇట్ ఈస్ యువర్ లైఫ్, యూ లివ్. కాకపోతే ద మూమెంట్ ఐ టోల్డ్ హిమ్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు జాయిన్ ది ఆర్మీ, ఆ రోజు నుంచి మ్యామ్ నేను అకాడమీకి వెళ్ళేంత వరకు ఎవ్రీ డే హీ వాజ్ మై పీటీ మాస్టర్.
ఓకే. అంటే అంటే అకాడమీలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. మీరు అకాడమీకి రిపోర్ట్ చేసిన రోజు ఇన్ని కిలోమీటర్లు ఇంత టైంలో ఇన్ని సిట్అప్స్, ఇన్ని పుష్అప్స్, ఇన్ని చిన్అప్స్ మీరు ఇవన్నీ చేయగలగాలి అని చెప్పేసి. సో హీ వాజ్ మై పీటీ మాస్టర్ నెక్స్ట్ డే. అండ్ నాకు అర్థమైంది అమ్మో ఎందుకు ఈయన అన్నాడు అనేసి. సో ప్రాబబ్లీ హీ వాంటెడ్ టు లివ్ హిజ్ లైఫ్ ఆఫ్ ఆర్మీ విత్ మీ అని నాకు అర్థమైంది. నేను ఈ అప్లికేషన్ ఫిల్ చేయడము, నేను వెళ్ళడము అరౌండ్ 11 months టైం. అక్కడ ట్రైనింగ్ జరిగింది 10 months. ట్రైనింగ్కి వెళ్ళే ముందు నా ట్రైనింగ్ ఇంట్లో జరిగింది 11 months. సో ఐ వాజ్ ఫుల్లీ ప్రిపేర్డ్ అనమాట. అసలు నాకు అకాడమీలో ఎటువంటి ఇబ్బంది రాలేదు. నాకు అంటే అక్కడ చాలా మంది పిల్లలు అంటే నాతో పాటు బ్యాచ్మేట్స్ దే ఆల్ యూస్ టు క్రై. అసలు ఏంది ఇది లైఫ్, ఏదో అనుకొని వచ్చాము, ఆఫీసర్స్ అయిపోయాం అనుకొని వచ్చాము, ఇక్కడేమో ఇలా ట్రీట్ చేస్తున్నారు, మరెన్నో విషయాలన్నమాట. సో నేను ఐ వాజ్ ఎ హ్యాపీ గో లక్కీ బాయ్, హ్యాపీగా జాలీగా తిరిగేవాడిని, అంతా చేసేవాడిని. వీళ్ళందరూ ఏంట్రా నీకు బాధ వేయట్లేదా, నీకు నొప్పి వేయట్లేదా అంటే హిట్లర్ ఇంట్లో వదిలేసి వచ్చాను నేను, ఐఎమ్ మోర్ హ్యాపీ హియర్ అన్నట్టుగా. అంత డెఫినెట్గా తను ట్రైనింగ్ ఇచ్చేవాడు బికాస్ హీ వాజ్ హిమ్సెల్ఫ్ అండ్ నేవల్ ఆఫీసర్ నో. సో ఆయనకి తెలుసు అనమాట అన్నీ. సో నాకు ఫిజికల్గా కానీ సైకలాజికల్గా కానీ ఎటువంటి ఇబ్బంది అకాడమీలో రాలేదు. ఇంకో విషయము, అక్కడ 15-20 days ఒకసారి ఇంటికి ఫోన్ చేసుకొని ఇస్తారు. సో ఒకరోజు ఇంటికి ఫోన్ చేస్తే అప్పట్లో ల్యాండ్ లైన్స్ కదా, మొబైల్స్ ఏం లేవు. సో ఫోన్ చేస్తే నాన్న ఫోన్ ఎత్తారు. అయితే మీరందరు ఎలా ఉన్నారు, నేను బాగున్నాను అన్నట్టుగా నేను డైలాగ్ కొట్టాను అనమాట. సో నాన్న వాజ్ నీకేం జరుగుతుందో అక్కడ నాకు తెలుసు, ఈ కహానీలు మీ అమ్మకి చెప్పుకోవాలి. మీరు హ్యాపీగానే ఉన్నారు కదా అంటే నేను బాగున్నాను అకాడమీలో, అంటే అకాడమీలో బాగుండము బికాజ్ ఆ స్ట్రెస్ అలా ఉంటుంది కదా. సో ఈ కహానీలన్నీ మీ అమ్మకి దాచుకుని నాకు చెప్పకు, ఐ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ అన్నట్టు అమ్మకు ఫోన్ ఇచ్చేసారు. అండ్ నేను అమ్మని ఏంటమ్మా ఏంటి మీ ఆయన ఏంటి ఇలా మాట్లాడతాడు, నేనేమో బాగున్నానంటే అవునా బాగున్నావు అని అడగొచ్చు కదా, ఐ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ అంటే సీ ది ప్రాక్టికాలిటీ ఆఫ్ దట్ పర్సన్. అంటే నాకు తెలుసు వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఐ హ్యావ్ ట్రైన్డ్ యూ ఇనఫ్, ఐ నో యూ విల్ డూ వెల్. అంత కాన్ఫిడెన్స్ దట్ ఐ డూ. అందుకే నా ఇన్స్ట్రక్టర్స్ కూడాను ఇవన్నీ నీకు ముందు నుంచి ఎలా తెలుసు, బికాజ్ వాళ్ళు ఏదైనా నేర్పించినప్పుడు వాళ్ళు నేర్పిస్తారు కదా. సో నేర్పించిన తర్వాత దే విల్ ఆస్క్ ది క్యాడెట్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ఇట్. జనరలీ నేనే ముందుకెళ్ళేవాడిని, నీకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే మా నాన్న నేర్పించారు. సో ప్రతి విషయం ట్రైనింగ్కి సంబంధించి మ్యామ్, నాట్ ఓన్లీ ఫిజికల్, అక్కడ వాళ్ళు చెప్పే చదువు కూడా నాకు నేర్పించారు. సో నాకు నాట్ ఓన్లీ ది ఫిజికల్ పార్ట్ ఆఫ్ ఆర్మీ ట్రైనింగ్, టాక్టిక్స్ పార్ట్ ఆఫ్ ది ఆర్మీ ట్రైనింగ్ ఆల్సో మా నాన్నకి నేర్పించారు. సో వెల్ ట్రైన్డ్ as a trained soldier అకాడమీకి వెళ్ళాను. అకాడమిక్స్ లో అన్నిట్లో టాప్. నేను ఎప్పుడు అకాడమిక్స్ లో టాప్ చేశాను. ఓవరాల్ నేను సెకండ్ వచ్చాను, కానీ అన్ని ఆల్మోస్ట్ ఎవ్రీ సబ్జెక్ట్ ఐ యూస్ టు టాప్. సో ఇంత పగడ్బందీగా ప్లాన్ చేసి మిలిటరీకి వెళ్ళి అక్కడ మంచి పొజిషన్ లో ఉన్న మీరు అగైన్ వై యూ వాంట్ టు క్విట్ ద మిలిటరీ, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? అంటే మ్యామ్ ఆర్మీ క్విట్ చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు మైండ్లో రాలేదు. ఎందుకంటే దట్ వాజ్ నాట్ ఎ జాబ్, అది ఉద్యోగం కాదు. అసలు ఆ 10 సంవత్సరాలు ఎలా గడిచిపోయో తెలీదు. అంటే ఒక్కొక్కసారి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఆర్మీలో. కాకపోతే నాకు అరౌండ్ 7.5-8 years సర్వీస్ ఉన్నప్పుడు అమ్మ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. సో దెన్ ఇంకా ఐ వాజ్ గెటింగ్ పోస్టెడ్ టు ఫీల్డ్ ఏరియాస్. సడన్గా నాకు కాల్ కలవకపోతే ఏంటి అన్నట్టుగా ఆ థాట్లో ఐ అప్లైడ్ ఫర్ రిలీజ్ ఫ్రమ్ ది ఆర్మీ. ఇన్ఫ్యాక్ట్ 7.5 years తర్వాత వాళ్ళు పర్మనెంట్ కమిషన్కి అడుగుతారు. అంటే నేను షార్ట్ సర్వీస్ ఆఫీసర్ కదా, సో 7.5 years తర్వాత వుడ్ యూ లైక్ టు కంటిన్యూ అన్నట్టుగా అడుగుతారు. సో అప్పుడు నేను ఎస్ ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ అన్నట్టుగా ఫామ్ చేసేసాను సబ్మిషన్. ఆల్మోస్ట్ ప్రాసెస్ కూడా అయిపోయింది ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో. బట్ లాస్ట్ మూమెంట్లో బిఫోర్ ఇట్ వాజ్ అబౌట్ టు గెట్ అప్రూవ్డ్, నేను అగైన్ అప్లికేషన్ పెట్టి దాన్ని విత్డ్రా చేసుకున్నాను అమ్మ కోసం. అంటే మ్యామ్ సి ఒక లైన్ ఆఫ్ థాట్ ఏమొచ్చిందంటే, ఇన్ ది ప్రాసెస్ నేను ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత ఆర్మీలో అకాడమీలో ఉన్నప్పుడే బిఫోర్ ఒక 12 days ఉండిపోయి మ్యామ్ అకాడమీ కంప్లీట్ అయిపోవాలి ట్రైనింగ్, అప్పుడు నాన్నగారు చనిపోయారు. సో అంటే 8 years అమ్మ ఒక్కళ్ళే ఉన్నారు అండ్ నాన్న ఈజ్ ఆల్సో నాట్ దేర్. ఇప్పుడు ఈ హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు కూడా ఇంటికి తిరగలేకపోతే
ఆర్మీలో ఐ మే బికమ్ ఎ చీఫ్ ఆల్సో, బట్ నేను అమ్మని కోల్పోతాను అని ఒక ఆలోచన వచ్చింది. సో ఐ హ్యాడ్ టు లీవ్ ది ఆర్మీ. సో బట్ మ్యామ్ ఆ రోజు ది టఫెస్ట్ డిసిషన్ ఆఫ్ మై లైఫ్. డెఫినెట్లీ. ఎందుకంటే ట్రూప్స్తో కానీ, నా కలీగ్స్తో కానీ, బ్యాచ్మేట్స్తో కానీ ఆ అనుబంధమే వేరు. ఇప్పుడు కూడా వాళ్ళు నన్ను కలిసినప్పుడు దే ఆల్ ఫస్ట్ దే బీట్ మీ. అసలు బూతులు వాళ్ళకి వస్తాయి మ్యామ్. ఆర్మీ వాళ్ళు ఆల్రెడీ చాయిసెస్ట్ ఆఫ్ ద బూతులు ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళు నన్ను కలుస్తారు, అమ్మంటది ఏంట్రా మీరు మీ మాటలు అన్నట్టుగా. బట్ బికాజ్ ఇంటికి వస్తారు, అమ్మని కలుస్తారు, అండ్ దే కీప్ టెలింగ్ అమ్మ బికాస్ ఆఫ్ యూ హీ లెఫ్ట్ ది ఆర్మీ అనేసి. అమ్మ ఇస్ లైక్ అరే నేనేమన్నా చెప్పేనారా నీకు అన్నట్టుగా. సో బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే ఆల్ మిస్ మీ ఇన్ ది. బట్ ఆ డెసిషన్ మాత్రం చాలా కష్టమైంది అసలు ఆ టైంలో. లిటరల్లీ ఐ వాజ్ ఇన్ టీయర్స్. డెఫినెట్లీ. అంటే వెన్ ఐ వాజ్ నాకు గుర్తు మ్యామ్, కర్నల్ నరేష్ ఆర్య అని చెప్పేసి హీ వాజ్ మై సిఓ. ఆ అప్లికేషన్ ఆయన చేతిలో ఇస్తున్నప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం చేతులు వణికే. అండ్ అది కూడా తనకు అంటే హీ నోస్ మీ, ఐ వాజ్ ది అడ్జుటెంట్ అంటే ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఆఫీసర్ ఇన్ ది రెజిమెంట్ అనమాట. అండ్ బీయింగ్ అన్ అడ్జుటెంట్ మై హ్యాండ్స్ వర్ షేకింగ్. అండ్ హీ హాజ్ ఆల్వేస్ సీన్ మీ, నాకు ఒక స్ట్రాంగ్ సోల్జర్ లాగే చూశాడు తను. ఏమైంది బ్రో, అమ్మకి బాగాలేదు సార్ వెళ్ళాలి అంటే దెన్ హీ ఓన్లీ కాల్డ్, హీ హ్యాడ్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ ది ఆర్మీ. అది అసలు కుదరదు మ్యామ్. ఒకసారి మీరు పర్మనెంట్ కమిషన్కి రాసేసిన తర్వాత అది విత్డ్రా అయ్యే ప్రసక్తి ఉండదు. బికాస్ హీ హ్యాడ్ హిస్ బ్యాచ్మేట్స్ అండ్ సీనియర్స్ విత్ హూమ్ హీ వాజ్ వెరీ క్లోజ్. తను సిఫారిష్ పెట్టి నన్ను తీయించేసి, బికాజ్ హీ నోస్ అంటే ఓబరాయ్ వెళ్ళాలి అన్న డిసిషన్ తీసుకున్నాడంటే ఓబరాయ్ దగ్గర ఇంకో చాయిస్ లేదు, లేదంటే ఓబరాయ్ వెళ్ళే మనిషి కాదు. ఎందుకంటే ప్రతి కోర్స్ ఆర్మీలో మ్యామ్, ఆర్మీ గురించి సివిలియన్స్కి ఎక్కువగా తెలియదు. ఆర్మీలో మనం ఆర్మీ అనగానే ఒక తుపాకీ పట్టుకొని బార్డర్ దగ్గర నిల్చోవాలి అని అనుకుంటాం, కానీ ఆర్మీ అది కాదు. ఆర్మీలో చాలా చదువు ఉంటుంది, అన్ఇమాజినబుల్ అంత చదువు ఉంటుంది మ్యామ్. ప్రతి కోర్స్లో ఆర్మీ కండక్ట్ చేసే కోర్స్లో ఐ వాజ్ ఎయిదర్ 1 or 2. ఆల్ మై 8.5 years సర్వీస్. అంటే ఎవ్రీ ఇయర్ ఈ కైండ్ ఆఫ్ ఇయర్ అని కాదు, ఒక్కొక్కసారి సంవత్సరంలో 3 కోర్సులు కూడా అవుతాయి. అంటే డిపెండ్స్ ఆన్ విచ్ కోర్స్ యూఆర్ ఆప్టింగ్. అంటే కొన్ని కోర్సెస్ వాలంటరీ ఉంటాయి, కొన్ని కోర్సెస్ మ్యాండేటరీ ఉంటాయి. సో ఐ యూస్ టు డూ బోత్. నాకు ఇష్టం కదా మ్యామ్ చదవడము. అండ్ మ్యామ్ ఆర్మీ ప్రతి కోర్సు ఒకవైపు చదువు, ఒకవైపు ఫిజికల్, రెండు ఉంటాయి. సో నాకు అది ఇష్టం కాబట్టి ఐ యూస్ టు వాలంటీర్ మై సెల్ఫ్ అండ్ ఐ యూస్ టు గో. సో కోర్సెస్ ఉంటాయి, ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మైండ్ స్ట్రెంథనింగ్ అండ్ మైండ్ సెట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఒక అంటే మ్యామ్కి. అంటే ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది కదా, హెల్దీ మైండ్ స్టేజ్ ఇన్ ఎ హెల్దీ బాడీ. సో అది మీ హెల్త్ ఎంత బాగుందో దాన్ని బట్టి మీ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ కూడా డిజైన్ అవుతుంది. సో మీరు ఫిజికల్గా ఎంత ఫిట్ ఉంటే మీ మైండ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ జనరేషన్ ఫిజికల్ ఫిట్నెస్ మీద అస్సలు ఏం చెయ్యట్లేదు. ఒక్క ఫ్లోర్ ఎక్కాలన్నా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తారు, 15 నిమిషాలైనా వెయిట్ చేస్తారు, కానీ ఒక్క 10 మెట్లు ఎక్కి ఎక్కడికి వెళ్ళరు. ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి ఇంట్లో కావాల్సిన సామాన్లు తెచ్చుకోవాలన్నా ఆ బైక్ మీదే వెళ్తారు, కానీ నడుచుకుంటూ వెళ్ళడం కానీ సైకిల్ తొక్కుంటూ వెళ్ళడం కానీ అసలు మానేశారు. యూత్లో సైకిల్ అన్నది పోయింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఆర్మీలో 3 years సర్వీస్ వరకు ఏ కోర్స్కి వెళ్ళినా అందరూ బైక్స్, కార్ తీసుకుంటుంటే నేను సైకిల్ తీసుకునేవాడిని. ఐ వాజ్ కాల్డ్ దిస్ సైకిల్ మ్యాన్. ఐ యూస్ టు లవ్ సైక్లింగ్ బికాజ్ మ్యామ్ సి బైక్ ఆర్ కార్ అన్నది మనం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాము, ఆ సరౌండింగ్ నేచర్తో కనెక్ట్ ఎస్టాబ్లిష్ అవ్వదు. మీరు నడుచుకుంటూ వెళ్తే కానీ సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తే కానీ ఆ నేచర్తో మీ కనెక్షన్ బ్యూటిఫుల్గా, అంటే యూ విల్ నాట్ బిలీవ్ మ్యామ్. నేను దేవ్లాలి నాసిక్ దగ్గర ఒక ప్లేస్ ఉంది దేవ్లాలి అనేసి, అక్కడ ఆర్టిలరీ స్కూల్ ఉంది, స్కూల్ ఆఫ్ ఆర్టీ అనేసి ఉంది. మా మెస్ బికాజ్ యూ వేర్ యంగ్స్టర్స్, అంటే కొత్తగా కమిషన్ అయ్యాం కాబట్టి కొండ చివరన మా మెస్ ఉండేది, కొండ పైన మా మెస్, డెల్టా మెస్ అని మా మెస్ ఉండేది. మెస్కి మా క్లాస్కి ఒక 2.5-3 kilometers డిస్టెన్స్ ఉండేది. అండ్ ఈ వైయోస్ కోర్స్ అనేది 6.5-7 months కోర్స్ ఉంటుంది వైయోస్ కోర్స్. నేను ఆ 6.5 monthsలో కొండ మొత్తం చేంజ్ అవుతూ చూశాను. అంటే ఫ్రమ్ డ్రై టు గ్రీన్, ఫ్రమ్ గ్రీన్ టు ఫ్లవర్స్,
అదంతా ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ దట్ సో ఆ నేచర్ యూ నేచర్ ఎంజాయ్డ్ ఇట్. బికాజ్ ఐ యూస్ టు సైకిల్. ఒక్కొక్కసారి ఆగి ఐ యూస్ టు అప్రిషియేట్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. అంత బ్యూటిఫుల్ నేచర్ మ్యామ్. వెన్ యూ ఆర్ ఆన్ బైక్ యూ విల్ నాట్. నాట్ సో డెఫినెట్లీ. ఆ స్పీడ్లో మీరు నేచర్తో కనెక్ట్ అవ్వరు. సో నేను పిల్లలకి చెప్తాను, ద మోర్ యు ఆర్ కనెక్టెడ్ విత్ నేచర్, ద నేచర్ విల్ గైడ్ యూ అండ్ ప్రొటెక్ట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ అండ్ Ma'am, హ్యాట్స్ ఆఫ్ టు thank you. ఇండియన్ ఆర్మీ. థ్యాంక్ యూ. ఇంకొక కైండ్ ఆఫ్ వేరే కోణం అనేది మాకు బాగా అర్థమైంది. Ma'am. అఫ్ కోర్స్ మీ వీడియోస్ అండ్ చూస్తున్నాము, మీరు అక్కడ ఉండడం కంటే ఇక్కడ ఉండడం మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఓబ్రాయ్ గారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ మ్యామ్. అందరికీ జై.